ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు. ఉభయ కొరియా దేశాల మధ్య పరస్పరం కవ్వింపు చర్యలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలో 5 ఏళ్ల బిడ్డతో సహా మహిళ ఆత్మహత్యాయత్నం. చివరి నిమిషంలో తల్లి బిడ్డను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన ప్రధాని. ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ ను స్వీకరించిన నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ లో విషాదం. ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగి 5గురు సజీవ దహనం. రాజస్థాన్ లో మరో రైలు ప్రమాదం. కోట జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పిన జోధ్పూర్ భోపాల్ ప్యాసింజర్ రైలు. శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కిన దేశీయ స్టాక్ మార్కెట్. 53 పాయింట్లు బలపడి 21,711 వద్ద నిలిచిన నిఫ్టీ. డీటెయిల్స్ చూస్తే కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ కొరియా దేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు దిగాయి. వివాదాస్పద సముద్ర సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఇరు దేశాల సైన్యాలు సముద్రంలోకి పెద్ద సంఖ్యలో ఆల్రెడీ షెల్స్ ను ప్రయోగించారు. 2018లో కుదిరిన ఇంటర్ కొరియన్ మిలిటరీ ఒప్పందాన్ని ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉల్లంఘించాయి. తమ పాశ్చాత్య సరిహద్దు వద్ద ఉత్తర కొరియా దాదాపు 200 ఆల్రెడీ షెల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. 엄중 경고하며 즉각 중단할 것을 강력히 촉구한다. 우리 군은 긴밀한 한미 공조하에 관련 동향을 추적 감시하고 있으며 북한의 도발에 상응하는 조치를 시행할 것입니다. న్యూజిలాండ్లో 20 ఏళ్ల మహిళ ఎంపీ పార్లమెంట్ను షేక్ చేశారు. సభలో తమ సాంప్రదాయ పాటను పాడుతూ ఊగిపోయారు. ఆమెకు గ్యాలరీలో ఉన్నవారు కోరస్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు ఆమెను పర్ఫార్మెన్స్ ను స్పీచ్ అనుకుంటున్నారు. కానీ అది వారి సాంప్రదాయమైన మౌరీ హాకా పాట. దీన్ని మావోరీ తెగవారు చాలా గర్వంగా భావిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని శ్రీనిధి అపార్ట్మెంట్లో 37 ఏళ్ల మహిళ తన 5 ఏళ్ల బిడ్డతో సహా గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో గ్యాస్ లీక్ చేసి చనిపోవాలని ప్రయత్నించింది. అపార్ట్మెంట్ నుంచి గ్యాస్ వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు అధికారులకు విషయాన్ని తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి తలుపులు పగలగొట్టారు. చివరి నిమిషంలో తల్లి బిడ్డను కాపాడారు. ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియలేదు. గ్యాస్ ఆఫ్ ಮಾಡಿ ಸರ್
और नंबर ये नहीं सर बड़ी था और मैच का साउंड है अलग अलग सर रिकॉर्ड ಮಾಡ್ಕೊಂಡು ಸರ್ ಸರ್ ಇಲ್ಲ ಇದನ್ನ நடக்குனே தெரியாது பாடி அவங்க என்ன ವಿಡಿಯೋ ಬನ್ನಿ ಅಲ್ಲ ಕೆಳಗೆ ಹೊರಗೆ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వారిద్దరూ భారతదేశం మరియు ఒమన్ మధ్య చారిత్రక గొప్ప సంబంధాల గురించి చర్చించారు. అలాగే భారత్ ఒమన్ జాయింట్ విజన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ ను స్వీకరించారు. योर मैजेस्टी, दोनों देशों के डेलीगेट्स, आप सभी का भारत में स्वागत करते हुए मुझे हार्दिक खुशी हो रही है. आज का दिन भारत और ओमान के संबंधों में एक ऐतिहासिक दिन है. आज 26 साल के बाद ओमान के सुल्तान स्टेट विजिट पर भारत आए हैं और मुझे और 140 करोड़ भारतवासियों को आपके स्वागत करने का अवसर मिला है. मैं सभी देशवासियों की तरफ से आपका हृदय से बहुत बहुत अभिनंदन करता हूं. फ्रेंड्स, सदियों से भारत और ओमान गहरी मित्रता के अटूट संबंध रहे हैं. अरब सागर के एक छोर पर भारत है तो दूसरे छोर पर ओमान है. हमारी आपसी निकटता केवल भूगोल तक सीमित नहीं है, बल्कि ये हमारे हजारों वर्षों से चले रहे व्यापार और संस्कृति और हमारी समान प्राथमिकताओं से भी झलकती है. इस यशस्वी इतिहास के बलबूते पर हम एक उज्जवल भविष्य की संरचना कर रहे हैं. आज हम एक नए इंडिया ओमान ज्वाइंट विजन ऑफ पार्टनरशिप फॉर फ्यूचर को एडॉप्ट कर रहे हैं. इस ज्वाइंट विजन में 10 विभिन्न क्षेत्रों पर ठोस एक्शन पॉइंट्स पर सहमति बनी है. मुझे पूरा विश्वास है कि यह ज्वाइंट विजन हमारी साझेदारी को एक नया और आधुनिक स्वरूप देगा. मुझे खुशी है पक्षों के बीच सीपा एग्रीमेंट पर चर्चा जारी है. इस वार्ता के 2 राउंड सफलतापूर्वक संपन्न किए जा चुके हैं, जिसमें कई महत्वपूर्ण मुद्दों पर सहमति बन चुकी है. मैं आशा करता हूं कि हम जल्द ही इस एग्रीमेंट को साइन कर पाएंगे, जिससे हमारे आर्थिक सहयोग में एक नए अध्याय का जुड़ना हो जाएगा. वैश्विक स्तर पर भी भारत और ओमान करीबी तालमेल के साथ आगे बढ़ रहे हैं. भारत की G20 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగి 5 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోరి నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న మెనాపోల్ ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం 4 కోచ్లకు మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారి రగ్జీబుల్ హసన్ వెల్లడించారు. 5 చనిపోయారని, వారి మృతదేహాలు గుర్తించామని పోలీస్ కమాండర్ అల్ మోయిన్ మీడియాకు తెలిపారు.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనంపై డాక్టర్ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఆస్తుల కోసం, పదవి కోసం షర్మిల తన తండ్రి రాజశేఖర రెడ్డిని అమ్మేసిందని ఆరోపించారు. రాజారెడ్డి ఇంకా రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే ఈ రోజు షర్మిలని అడ్డుకుని ఉండేవారని అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మలతో మాట్లాడే ప్రయత్నం చేశానని పాల్ తెలిపారు. విశాఖ నగరంలోనే నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్ట పార్టీ అంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఆయనకు నిత్య నరకం చూపించారని, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారని, ఇప్పుడు జగన్ను తిట్టడం కోసం షర్మిలను ఉపయోగిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ అంత గర్విష్టి మరెవరూ లేరని, ఉండరని చెప్పారు. మీడియా మిత్రులు కూడా విశాఖపట్నం నుండి కూడా ఈ 2 రోజులుగా నాకు కాల్ చేసి షర్మిల వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేయడం గురించి మీరు కౌంటర్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించా, ముఖ్యంగా ప్రార్థించా. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో, మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. సోమాలియా సరిహద్దులో కార్గో నౌక హైజాక్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు ఎంవి లీలా నార్ 4 అడ్రస్ను ట్రేస్ చేసి అందులో 15 మంది భారతీయుల జాడ గుర్తించడంతో పాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. నౌక లైబీరియా నుంచి వెళుతూ ఉండగా సోమాలియా ప్రాంతంలో దుండగులు హైజాక్ చేశారు. విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో చర్చలు జరుపుతూ నౌక జాడలు కనిపెట్టేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు నౌక జాడ కనుక్కుంది. ఇందుకోసం చెన్నై వార్షిప్లను కూడా రంగంలోకి దింపారు అధికారులు. డ్రోన్లు తదితర యంత్రాల సాయంతో జాడ తెలుసుకున్నారు. నౌకను చుట్టుముట్టి హైజాక్ చేసిన వారిపై కాల్పులు కూడా జరిపారు. భారతీయులతో పాటు 21 మంది ఇతర సిబ్బందిని రక్షించామని తెలిపారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శౌర్య చౌహాన్ అనే 13 ఏళ్ల బాలుడు జీ కిడ్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు.
హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో ఒత్తిడికి లోనయ్యాడు. స్కూల్కు వెళ్లాక బిల్డింగ్ 3వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యయత్నం చేశాడు. బాలుడి తల, కాలికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శౌర్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని వార్డుకు తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను ఏమి జరిగింది, ఎలా ఉన్నారు, చికిత్స బాగా అందుతుందా అంటూ అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఉచిత మందులను ఇవ్వాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రికి ఎలాంటి సౌకర్యాలు, వసతులు కావాలన్నా సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధికి మంత్రిగా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆయన వెంట వైద్యాధికారులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నగారు ఇక్కడ దరఖాస్తు పల్లె ఏ దరఖాస్తు పల్లి దరఖాస్తు పల్లె గాడి కరెక్ట్ చెప్పినా కదా నీకు चलो 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 తర్వాత పెట్టుకుంటా ఇక్కడ dialysis to 8 patients. What is the duration of period? So how many beds are there? 5 beds. 5 beds, sir. 5 beds, 5 units. 5 units, sir. Okay, sir. Round the clock, sir. 24 hours. 24 hours. Why there are so many corrected answers? కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలోని చెట్టుబలిజపేటకు చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వానసటి సూరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి కౌలు రైతులు 100 మంది జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన వారికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ టీడీపీ కండువాలతో సత్కరించి స్వాగతం పలికారు. నెహ్రూ మాట్లాడుతూ రైతును నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే చెందుతుందన్నారు. Right.
రైతాంగానికి పనికొచ్చేటటువంటి ఏ ఒక్క పని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలే. పాడుబడిపోయినటువంటి కాలువలను పునర్నిర్మాణం చేయలేదు. ఒక్క రూపాయి తట్టమట్టి బయట తీసేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు లేవు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనే కదా. ఆయన రాష్ట్రంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఇక్కడ తెచ్చి కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తే అప్పుడు మనకి ఈ లోట్లన్నీ తీరుతాయి. తెచ్చుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మన మీద ఉంటుంది, ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. కానీ బడ్జెట్లో అయితే నిధులు చూపెట్టారు తప్పించి ఒక్క రూపాయి మాత్రం ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడా లేవు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ శాసనసభ్యుడే కాదు, మన పొట్ట కొట్టినోడు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కొట్టినోడు. రైతాంగానికి రైతుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కటింగ్లే. గతంలో 90% సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. 5 సంవత్సరాల కాలంలో ఒక రైతుకి ఎవరికన్నా ఇచ్చినటువంటి పాపన పోయాడా? అంతెందుకు పొటాస్ బత్తా రేట్ ఎంతండి ఈరోజు? 1700 రూపాయలు. సరే దాని మాటకెళ్ళే, లేకపోతే ఆఫీసు కూర్చున్నాం, కరెంట్ ఆఫీసుకుంటాం. మరి అంటే రైతాంగానికి ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా ఒక మందు కొట్టుకున్న స్ప్రే ఏమైనా సబ్సిడీ మీద ఇచ్చాడా అండి? ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ట్రాక్టర్ సబ్సిడీ మీద రైతాంగానికి ఇచ్చాడా? ఉరుకోత యంత్రాన్ని ఇచ్చాడా? ఆయిల్ ఇంజిన్ ఇచ్చాడా? యాంత్రీకరణ విధానాన్ని ఉపయోగించుకోకపోతే ఇవాళ రైతు వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో రైతుని ఈ రకంగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వడు ఉండడు అని చెప్పేసి చెప్తున్నా. అంటే రైతాంగాన్ని ద్రోహం చేసినటువంటి పరిస్థితులు చేశాడు. సరే తీరా అంటే ఆ ధాన్యం వాళ్ళు చెప్పిన రేటుకి ధాన్యం ఇవ్వాలి. మనం వాళ్ళు ఏ మిల్లుకు తోలమంటే ఆ మిల్లుకు మనం తోలాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నీ అవసరానికి అమ్ముకోవడానికి హక్కు లేదు. ఏంటి విధానం అంటే పెట్టుబడిదారుల పొట్టలు పెంచడానికి చేసినటువంటి నిర్ణయం ఇది. రైతులు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా వాంకిడి మండలంలోని బంజారా, ఖమానా, ఇందాని, బెండారా గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం తుది గడువు కావడంతో ప్రజలు ప్రజాపాలన వద్దకు వచ్చి పలు దరఖాస్తులకు సంబంధించి అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పట్టణ లేని వాళ్ళదే రాయమన్నది పట్టం లేదండి.
ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వమని ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చిలక మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో తమ మిత్రపక్షాల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని, వాటిని చూసి కేతిరెడ్డి సంతోషపడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ధర్మవరంలో తాను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమన్నారు. ఈ ప్రతిపక్షంలో మా వాళ్ళు కొద్దిగా అంటే మా మిత్రపక్షాలు కొద్దిగా ఈ మధ్యకాలంలో ఏదో ఈ స్టేట్మెంట్ దాన్ని చూసి బాగా సంతోషపడుతున్నాడని చెప్పారు. కానీ మామూలుగా మీరు మనం అంటారు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, 3 సింహాలు నేను 4వ సింహం అని. అట్లా వీళ్ళందరినీ కలిపేకి నేను ఒకటి ఉండే ధర్మారంలో చెప్తుంది ఇంతకుముందు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ విధంగా చీలనివ్వడో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును, ఈ కేతిరెడ్డి వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను. ఖచ్చితంగా ప్రతిపక్షాలంతా ఏకతాటిపైకి వస్తాం. ఒకవేళ మా మిత్రుల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అది సహజంగా ఏ పార్టీలో అంటే డిఫరెంట్ మెంటాలిటీలో డిఫరెంట్ పార్టీలో ఉన్నప్పుడు వారు డిఫరెంట్ భావాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏకతాటిపైకి తీసుకొని వస్తాం. ధర్మవరంలో తప్పకుండా అందరూ ఒకటవుతారు. ఏమి కేసిరెడ్డి సంతోషపడాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాదు, జరగనివ్వము. కేతిరెడ్డి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ధర్మవరంలో చీలదు. కేతిరెడ్డి ఓటమే ధ్యేయంగా నేను పనిచేస్తా. ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్లో మరో రైలు ప్రమాదం జరిగింది. జోధ్పూర్ భోపాల్ ప్యాసింజర్ రైల్లోని 2 కోచ్లు కోట జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఐటీ, టెక్నాలజీ, ఆటో, క్యాపిటల్స్ గూడ్స్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 179 పాయింట్లు పెరిగి 72,026 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు బలపడి 21,711 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రారంభార్థంలో స్థిరమైన లాభాలతో ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 309 పాయింట్లు బలపడి 72,156 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు ఎగిసి 21,750 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్ సెషన్లో తలెత్తిన అనూహ్య అమ్మకాలతో సూచీలు లాభాలన్నీ కోల్పోయాయి. ట్రేడింగ్ చివర్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న మధ్య తరహా షేర్లకు డిమాండ్తో బీఎస్సీ స్మాల్ మిడ్ సూచీలు వరుసగా 0.61%, 0.19% చొప్పున రాణించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు, ఉభయ కొరియా దేశాల మధ్య పరస్పరం కవ్వింపు చర్యలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలో 5 ఏళ్ల బిడ్డతో సహా మహిళ ఆత్మహత్యాయత్నం, చివరి నిమిషంలో తల్లి బిడ్డను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన ప్రధాని. ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ను స్వీకరించిన నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్లో విషాదం, ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగి 5గురు సజీవ దహనం. రాజస్థాన్లో మరో రైలు ప్రమాదం, కోట జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పిన జోధ్పూర్ భోపాల్ ప్యాసింజర్ రైలు. శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కిన దేశీయ స్టాక్ మార్కెట్ 53 పాయింట్లు బలపడి 21,711 వద్ద నిలిచిన నిఫ్టీ.
ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.